హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి, మనకి ఒక ప్రపోర్షన్ ఇచ్చాడు. సో ఎక్స్ ఇస్ టు సిక్స్ ఇస్ టు సిక్స్ ఇస్ టు వై, రైట్? అలాగే ఇంకోటి ఇచ్చాడు. సో ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు వై ఇస్ టు సిక్స్ అని. సో ఈ రెండు ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో ఏబిసిడి ప్రపోర్షన్ ఉన్నాయంటే మనకి ఏమర్థం? సో ఏడి ఈక్వల్స్ టు బీసీ, రైట్? సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వై ఈక్వల్స్ టు సిక్స్ ఇంటూ సిక్స్ 36, రైట్? సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి. సో ఈ రెండు కూడా ప్రపోర్షన్ లో ఉన్నాయి, రైట్? ఏబిసిడి. సో ఏడి ఈక్వల్స్ టు బీసీ, సిక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు బీసీ వై, వై ఇంటూ వై, వై స్క్వేర్, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు? నెక్స్ట్ ఎక్స్ మరియు వై యొక్క సరైన విలువలను కింద వాటిలో ఏది ఇస్తుంది అంటాడు. సో అంటే ఈ ఫస్ట్ ఉన్నది ఎక్స్ వాల్యూ, సెకండ్ ఉన్నది వై వాల్యూ, అంతే కదా? సో ఇప్పుడు వీటిలో మనం వాల్యూస్ ఎక్స్ వై వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ సిక్స్ సిక్స్ తీసుకున్నాం. సో ఎక్స్ ప్లేస్ లో సిక్స్, వై ప్లేస్ లో సిక్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 36 వచ్చింది. సో సిక్స్ ఇంటూ సిక్స్ 36 ఈక్వల్స్ టు 36, అంటే కండిషన్ సాటిస్ఫై చేసింది. సో సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సో సిక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో సిక్స్, వై ప్లేస్ లో సిక్స్ స్క్వేర్. సో సిక్స్ స్క్వేర్ అంటే 36. సో సిక్స్ ఇంటూ సిక్స్ 36 ఈక్వల్ టు 36, అంటే రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేశాయి. సో ఆప్షన్ 1 అయ్యే ఛాన్స్ మనకి బాగుంది. సో చూడండి, ఒకవేళ సెకండ్ సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేస్తాం. సో ఎక్స్ వై ప్లేస్ లో 12 మరియు 12. సో 12 ఇంటూ 12 144, రైట్? 36 మనకి ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్ కదా? సో ఒక్కటి నాట్ ఈక్వల్ అయినా కూడా రెండు ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో చూడండి, ఇది రాంగ్. సో నెక్స్ట్ చూడండి, 6 12. సో మనకి ఎక్స్ వై ప్లేస్లలో ఎక్స్ ప్లేస్ లో 6, వై ప్లేస్ లో 12, సో ఈక్వల్ టు 36. 12 6 72 కదా? మనకి ఈ నాట్ ఈక్వల్ టు 36, రైట్? అంటే ఈక్వేషన్ ఆప్షన్ 3 కూడా రాంగ్. సో 6 12 రాంగ్ అయింది, 12 6 కూడా రాంగే కదా, రైట్? అంటే మనకి ఆప్షన్ 1 అనేది కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది, రైట్? ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల సగటు 26 అంటున్నాడు. సో మనకి సగటు అంటే యావరేజ్ కదా? యావరేజ్ అంటే ఏమవుతుంది? సో ఎక్స్ ప్లస్ వై బై టూ ఈక్వల్స్ టు యావరేజ్ అంటాం దీన్ని. సో యావరేజ్ వాల్యూ ఇచ్చాడు 26 అని, రైట్? మరియు వాటిలో ఒకటి 12 అయితే అంటున్నాడు. అంటే ఒక వాల్యూ ఇచ్చేసాడు, సో 12 అని. మరొక సంఖ్య కనుగొనండి అంటాడు. సో చూడండి, మనకి ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్స్ టు ఈ 2 ఇటు పక్క పంపించేసామంటే 52 నా మల్టిప్లై అవుతుంది, అంతే కదా? సో ఎక్స్ ఈక్వల్స్ టు 52 మైనస్ 52 మైనస్ 12. సో పోతే ఎక్స్ ఈక్వల్స్ టు 52 నుంచి 12 పోతే 40. సో ఈ ఎక్స్ అనేది ఏంది? సో ఇంకొక నెంబరే కదా, అంతే కదా? సో ఆ నెంబర్ ఇది 40. ఎక్కడ ఉంది ఆప్షన్? 4 ఇస్ ద ఆప్షన్. ఈ 4 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు మనకి. సో ఈ నెంబర్ సిరీస్ చూడండి, సో మనకి ప్రీవియస్ వీడియోలలో నెంబర్ సిరీస్ ఇంత లెంత్ ఎప్పుడు రాలేదు. సో మాక్సిమం 5 to 6 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 8 నెంబర్స్ ఇచ్చాడు. సో ఇలా 8 నెంబర్స్ లెంతీ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఒక ట్రిక్ ఉంటుంది. చూడండి, మనకి ఒక్కొక్క నెంబర్, సో 5 6 10 12 15 క్వశ్చన్ మార్క్ 20 24. సో ఇక్కడ చూడండి, ఒక నెంబర్ వదిలి ఒక నెంబర్ చెక్ చేయండి. సో 5 2 10, సో 5 3 15, నెక్స్ట్ 5 4 20, నెక్స్ట్ 5 5 25. బట్ ఇక్కడ ఇక్కడ వచ్చే నెంబర్ అడగట్లేదు మనకి. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ నెంబర్ అడుగుతున్నాడు, రైట్? సో ఇక్కడ చూడండి, 6 మరి. సో 6 2 12, సో 6 3 18, 6 4 24, అంటే ఇది 5 టేబుల్ వెళ్తుంటే ఇది 6 టేబుల్ వెళ్తుంది, అంతే కదా? 6 2 12, 6 3 18, అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 18, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై చేయమంటున్నాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 625 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ప్లస్ 33 స్క్వేర్. సో మనకి 30 వరకు స్క్వేర్స్ రావాలని తెలుసు కదా? సో చూడండి, 625 స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 స్క్వేర్, రైట్? 25 స్క్వేర్ 625 అవుతుంది. మైనస్ 18 స్క్వేర్ 324 అంటాం. సో దీన్ని మనం 18 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది ఏమంటాడు? సో 33 ఇంటూ 33. సో ఇది చూడండి, మనకి 33 స్క్వేర్. సో డైరెక్ట్ గా 3 3 9, 3 3 9. సో మరి 3 3 9, 3 3 9. సో చూడండి, 9 18. సో 1 ప్లస్ 9 1089. సో రైట్, ఇది ఏమైతుంది? 1089. సో 25 లో 18 పోతే సో 7 కదా, రైట్? అంతే కదా? 7 కి 18. సో 1089 ప్లస్ 7 యాడ్ చేస్తే 6 9 0 1 1096. ఎక్కడ ఉంది ఆప్షన్? 1096. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? సో మనకి స్క్వేర్స్ రావాలండి. సో అట్లీస్ట్ 30 వరకు అన్నా రావాలి స్క్వేర్స్. సో క్యూబ్స్ 15 వరకు రావాలి. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ square root of 1 2 3 4
3, 2, 1. సో, ఇక్కడ మనకొక లాజిక్ ఉంది. బాగా గమనించండి. ఈ నంబర్స్ అనేటివి ఎక్కడి దాకా వెళ్తున్నాయి? 1, 2, 3, 4 వరకు వెళ్లి అక్కడి నుంచి మరి రివర్స్ అవుతున్నాయి. రైట్? అంతే కదా! సో, బాగా గమనించండి. 1, 2, 3, 4 వరకు ఉందంటే సో, అన్ని వన్స్ ఉన్నాయని అర్థం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 5 వరకెళ్ళి మళ్ళీ 4, 3, 2, 1 అంటే మరి రివర్స్ 5 వరకెళ్ళి మరి 5 నుంచి రివర్స్ ఎళ్తుందంటే 5 వన్స్ ఉన్నాయని అర్థం. సో, 1, 2, 3, 4, 5 దీని యొక్క స్క్వేరే ఇది మనకొస్తుంది. 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1 సో, ఇలా వస్తుంది. సో, ఇక్కడ ఇచ్చిన దాన్ని మనకి ఏమనుంది ఆప్షను? సో, 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1, 2, 3, 4, 3, 2, 1 అంటే ఇది 4 వరకెళ్ళాయి గదా! సో, అంటే మనకి 1, 2, 3, 4 వాటి యొక్క స్క్వేరే మనకి ఇదొస్తుంది. సో, ఆబ్వియస్‌లీ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి దీన్నేమని రాసుకోవచ్చు? సో, 111 హోల్ స్క్వేర్ అవుతుంది. సో, స్క్వేర్‌కి సారీ 1111 హోల్ స్క్వేర్ రూట్ ఉంటుంది. సో, స్క్వేర్‌కి రూట్ క్యాన్సెల్ అయిపోతే 1111 ఆన్సర్ అవుతుంది. సో, ఎక్కడుంది మనకు ఆప్షన్? సో, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వెషన్. సో, 2 పైపులు ఏ మరియు బి 1000 లీటర్ల ట్యాంక్‌ను వరుసగా 5 గంటలు మరియు 6 గంటల్లో నింపగలదు అంట. సో, ఏ మరియు బి. సో, దాని యొక్క హవర్స్ ఎంత టైమింగు? సో, 5 అవర్స్, 6 అవర్స్. సో, ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత ఇప్పుడు? 1000 లీటర్లు కదా! సో, అప్పటికి మనకి ఏ యొక్క కెపాసిటీ, బి యొక్క కెపాసిటీ కావాలి. సో, చూడండి ఏ యొక్క కెపాసిటీ అంటే 1000/5. సో, చూడండి 200 లీటర్స్ పర్ హవర్ వెళ్తుంది. సో, పైప్ ఏ ద్వారా. సో, నెక్స్ట్ పైప్ బి చూడండి 1000/6 అంటే 2 త్రీసా 2 500 అంటే 500/3 వస్తుంది. ఇదేంటిది 500/3 లీటర్స్ పర్ అవర్ బి యొక్క కెపాసిటీ. సో, ఇప్పుడు మనకి ఈ 2 కలిసి రన్ అవుతున్నాయి. అంటే 200 ప్లస్ 500/3 సో, ఇలా ఉంటే మనం ఏమని రాసుకుంటాం? సో, దీన్ని ఫ్రాక్షన్స్‌లోకి మార్చేసుకుంటాం. సో, చూడండి 3 ఇంటూ 2 600 ప్లస్ 500 1100/3 ఇదేంటిది 2 పైపులు రన్ అయితే. సో, ఏ ప్లస్ బి రన్ అయితే వాటి యొక్క కెపాసిటీ. రైట్? ఇప్పుడేమంటున్నాడు? వాటిని కలిపి తెరిస్తే అదే వాటి యొక్క కెపాసిటీ కలిపి తెరిస్తే 1800 లీటర్ల ట్యాంక్ నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది? సో, 1800 లీటర్లు. సో, దాని యొక్క కెపాసిటీ. సో, చూడండి 1100/3 సో, ఇలా ఉంది. బి/సి ఉంది. సి పైకెళ్ళిపోతుంది. రైట్? అంతే కదా! సో, ఇంటూ 3 పైకెళ్తుంది. సో, చూడండి 0, 0, 0, 0 చూడండి 18 త్రీజా 54/11 ఎక్కడుంది 54/11 సో, చూడండి. సో, ఆప్షన్ 2లో ఉందా? సి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఒక డీలర్ తన వస్తువులలో 5/3 వంతులని అంటే 5/3 వంతులనంటే ఇదే అండి. రైట్? 3/5 5/3 వంతులని. అంతే కదా! వాటిని ఏం చేశాడంటే 25% లాభంతో అమ్మేసాడంట. మిగిలినదెంత? 3/5 అవుతే 5లో 3 పార్ట్స్ పోతే 2/5 అంతే కదా! సో, ఈ మిగిలిన 2/5 పార్ట్స్‌ని ఏమన్నాడు? కొన్న ధరకు విక్రయించాడు. అంటే కాస్ట్ ప్రైస్‌కి అమ్మేసాడు. సో, ఈ మొత్తం లావాదేవీలో అతనికి నష్టమా? లేదా లాభమా? ఎంత శాతం వచ్చింది? సో, బాగా గమనించండి ఇక్కడ. ఏమంటున్నాడు? 3/5 అంటున్నాడు గదా! అంటే ఇవి టోటల్ పార్ట్స్. సో, ఇది అతను అమ్మిన పార్ట్స్. సో, చూడండి టోటల్ పార్ట్స్ 5 పార్ట్స్ కాబట్టి నేనేమనుకుంటా అంటే 500 ఉన్నాయి టోటల్. సో, అందులో ఏమంటున్నాడు? 3/5 అంటున్నాడు. అంటే 3 పార్ట్స్. అందులో 3 పార్ట్స్ అంటే ఎంత? సో, చూడండి 3/5 ఆఫ్ టోటల్ ఎంత? 500 అనుకున్నాం కదా! సో, చూడండి 100 3 ఇంటూ 3 100 ఇంటూ 3 ఈ 300ని ఏం చేశాడంటే 25%కి అమ్మేసాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర 500 వస్తువులున్నాయంటే ఫస్ట్ కొనిండాలి గదా! రైట్? 500 ఒక్కొక్కటి ఈచ్ రూ. 1 అనుకుంటే అతను పెట్టిన కాస్ట్ ప్రైస్ రూ. 500 అనుకుందాం. అంతే గదా! అతను పెట్టినది రూ. 500 సో, 300 అమ్మేసన్నాడు. 300 అమ్మేసినప్పుడు అతను రూ. 300కి అమ్మాల. బట్ అలా అమ్మలేదు. సో, 25% లాభం అమ్ముతున్నాడు. సో, 25% అంటే 1/4 ఇంటూ 300 చూడండి. సో, 4 28 సో, 2 ఉంటది. 4 5 20 అంటే 20% లాభం అంటున్నాడు. అంటే 3 + 75కి ఎక్స్‌ట్రా అమ్ముతున్నాడు. అంటే 375కి అమ్ముతున్నాడు ఆయన మొత్తం. ఇక్కడ మిగిలినదెంత? ఇంక 200 ఉంటాయి గదా! ఈ 200ని అతను కాస్ట్ ప్రైస్ అంటే 200కి అమ్మేసాడు. సో, ఇది ఇక్కడ నుంచి నో ప్రాఫిట్, నో లాస్. బట్ ఇక్కడ మాత్రం రూ. 75 ప్రాఫిట్ వచ్చింది. రైట్? ఇప్పుడు ఈ మొత్తం లావాదేవీలో అతనికి నష్టమా లేదా లాభమా? సో, చూడండి ఈ మొత్తం లావాదేవీలో అతనికి రూ. 75 ప్రాఫిట్ వచ్చింది గదా! సో, రూ. 75 బై టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అతను పెట్టినది ఫస్ట్ స్టార్టింగ్‌లో 500 ఇంటూ 100 పర్సెంటేజ్‌లో అడుగుతున్నాడు కాబట్టి. సో, చూడండి 0, 0, 0, 0 సో, 5తో చూడండి 5 వన్స్ 5 2 మిగులుతుంది. 5 ఫైవ్స్ 25 అంటే 15% అతనికి గెయిన్ లాభం. రైట్?
ఎక్కడ ఉంది 15% అనేది? సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. రైట్? అర్థమైంది కదండీ! సో, అర్థం కాకుంటే మరి కొంచెం వెనక్కెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వెషన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 4 ఇంటూ y క్యూబ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్. సో, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి 3x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y క్యూబ్ హోల్ స్క్వేర్ ఈజ్ రైట్. ఈ ఎక్స్పాన్షన్ లో ఒక ఒకటి వస్తుంది మనకి మల్టిప్లికేషన్ x పవర్ 4 y క్యూబ్. సో, దాని యొక్క కోఎఫిషియంట్ ముందర ఉండే వాల్యూ అంటే x పవర్ 4 y క్యూబ్. సో, దీని యొక్క ముందర ఉండే వాల్యూ కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. రైట్? సో, చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందా? సో, అలాంటప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. రైట్? సో, a స్క్వేర్ 3x స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్. రైట్? మైనస్ 2 ఇంటూ 2 3 2ab. రైట్? సో, 2 ఇంటూ 3 6 6 ఇంటూ 2 12ab విచ్ మీన్స్ xy. రైట్? సో, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా అంతే ఉందా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందా? సో, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ విచ్ మీన్స్ ఎక్స్ పవర్ 4. రైట్? ప్లస్ సో ఇది వై క్యూబ్ హోల్ పవర్ స్క్వేర్ ఉంది అంటే ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంది అంటే ఏ పవర్ ఎంఎన్. రైట్? అంతే కదా? సో వై పవర్ 3 ఇంటూ 2 6. రైట్? అంతే కదా? సో ప్లస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్. రైట్? 2 స్క్వేర్ అంటున్నాడు. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 వై పవర్ 6. రైట్? అంతే కదా? సో ఇక్కడ చూడండి మనకి సో 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉంటుంది. రైట్? అంతే కదా? సో ఇక్కడ ఏమడుతున్నాడు? ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఇది మల్టిప్లికేషన్ లో ఉందా? సో దీన్ని దీంతో దీన్నంతా మల్టిప్లై చేస్తాం. సో మరి దీంతో దీన్నంతా మల్టిప్లై చేస్తాం. మరి దీంతో దీన్నంతా మల్టిప్లై చేస్తాం. సో అలా వచ్చినప్పుడు మనకి ఈ ఎక్స్ పవర్ 4 వై పవర్ క్యూబ్ అనే కోఎఫిషియంట్ అనేది ఎక్కడ వస్తుంది? సో ఫస్ట్ 9x స్క్వేర్ సో ఇంటూ దీంతో చూడండి ఇంటూ 2x స్క్వేర్ వై క్యూబ్. సో దీంతో మల్టిప్లై చేసామంటే చూడండి 9 ఇంటూ 2 18. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఇంటూ సో ఈ 9x స్క్వేర్ ఇంటూ ఇది ఏమవుతుంది వై క్యూబ్ అలాగే ఉంటుంది. సో మనల్ని అడుగుతున్న ఆప్షన్లో ఇదే కదా ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్. సో దాని యొక్క కోఎఫిషియంట్ అడుగుతున్నాడు ముందర ఉన్నది. సో ఎంత ఉంది మనకు ఆప్షన్ అది 18. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. రైట్? చూడండి ఎంత సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక కార్యాలయం యొక్క గది ఉంది. సో ఒక రూమ్ ఉంది. సో ఆ రూము దాని యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు మనకి. సో చూడండి సో ఇలా ఒక రూమ్ ఉంది. సో దాని యొక్క లెంత్ వచ్చేసి 5 అంటున్నాడు. దాని యొక్క విడ్త్ వచ్చేసి 3 అంటున్నాడు. సో హైట్ మనకి చెప్పలేదు. రైట్? సో ఇక్కడ చూడండి గోడలు మరియు పైకప్పు అంటున్నాడు. సో అంటే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్. రైట్? ఈ 4 గోడలు ప్లస్ పైన ఒక పైకప్పు. సో అది కూడా ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. సో వీటిని అన్నిటిని పెయింట్ చేయడానికి 60 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ చొప్పున 7,440 రూపాయలు అయిందంట. అయితే గది యొక్క ఎత్తు ఎంత అడుగుతున్నాడు హైట్. సో ఇక్కడ చూడండి మనకి ఇదే ప్రాబ్లమే. సో ఇటువంటి ప్రాబ్లం మనం ప్రీవియస్ వీడియోలో చేసాం. అక్కడ ఏం అడుగుతున్నాడు? అక్కడ అమౌంట్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని హైట్ అడుగుతున్నాడు. సో చూడండి 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ఇదేది. సో ఈ 4 గోడల యొక్క ఏరియా. రైట్? ప్లస్ పైకప్పు ఉంది కదా పైకప్పు ఎల్ ఇంటూ బి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఒక ఏరియా వస్తుంది. సో ఆ ఏరియాని 60 పర్ మీటర్ స్క్వేర్ 60 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ చేస్తే మనకి 7,440 రూపీస్ వస్తుంది. రైట్? మన ప్రీవియస్ ప్రాబ్లం లో ఈ అమౌంట్ అడిగేటాడు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో చూడండి ఇది మనకి ఎక్స్ కావాలి. సో ఇక్కడ చూడండి ఈ 16 ఇటుపక్క పంపించేసి బై అయిపోతుంది 60. సో 0 0 6 1 జా 6 1 క్యారీ అవుతుంది. 6 2 జా 12 మరి 2 క్యారీ అవుతుంది. 6 4 జా 24 అంటే ఇక్కడ వచ్చే ఏరియా అనేది మనకి 124 మీటర్ స్క్వేర్ అవుతుంది. రైట్? సో మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? హైట్ అడుగుతున్నాడు. సో చూడండి 2 ఇంటూ హెచ్ మనకి తెలుసు. ఎల్ ప్లస్ బి 5 ప్లస్ 3 8 ప్లస్ ఎల్ ఇంటూ బి 5 ఇంటూ 3 15 ఈక్వల్స్ టు 124. సో 2 ఇంటూ 8 16 ప్లస్ ఈ 15 అటుపక్క వెళ్ళిపోతే -15 అవుతుంది. అంటే 124 -15 109 అయిపోతుంది మనకి హైట్ కల్లా. సో 109/16. సో చూడండి ఇక్కడ 16th టేబుల్లో మనకి 16 6 జా 96 అయిపోతుందా? అంటే 109లో 96 పోతే 3 1 అంటే 13 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0 120 16 8 జా 128 అంతే కదా 2 రిమైండర్ ఉంటుంది. అంటే మనకి 16.8 ఉంటుంది అప్రాక్సిమేట్‌గా హైట్. రైట్? ఎక్కడుంది మనకి 6.8 సారీ 6.8 ఎక్కడుంది? సి ఆప్షన్ 4 ఈస్ ద మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి
ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. అర్థమైంది కదండీ! అర్థం కాకుంటే మరి ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి ప్రాబ్లమ్‌ని. క్వెషన్‌ని నీట్‌గా అర్థం చేసుకోండి. రైట్? నెక్స్ట్ క్వెషన్. రచన 60 నిమిషాల్లో 21 ఆరెంజ్‌లను తినగలదు. రైట్? సో, 21 మినిట్స్‌లో 60 ఆరెంజెస్‌ని తింటుందంట. సో, ఆమె 35 ఆరెంజెస్‌ని తినడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో తెలుసుకోవాలనుకుంటుంది అంట. అంటే ఇక్కడ ఏమంటున్నారు 21 ఆరెంజెస్ కోసం 60 మినిట్స్ పట్టింది. సో, అలాంటప్పుడు 35 ఆరెంజెస్ రైట్? 35 ఆరెంజెస్ తినాలనుకుంది ఆమె. సో, చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. 60 ఇంటూ 35/21 అంతే కదా! 7 3 జా 7 5 జా. సో, 3 20 జా 60 అంతే కదా! సో, 20 ఇంటూ 5 100 ఏదిది? నిమిషాలు. మినిట్స్ ఎక్కడుంది? 100 మినిట్స్. సో, విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 15 గంటలు మరియు 20 గంటలు ట్యాంక్‌ని నింపగలవు. మరియు మూడో పైపు సి 30 గంటలు పూర్తి ట్యాంక్‌ని ఖాళీ చేయగలదు. రైట్? ఇక్కడ మనకి ఏ, బి, సి 3 పైపులున్నాయి. సో, ఇది 15 అవర్స్ అండ్ ఇది బి అనేది 20 అవర్స్. సి అనేది 30 అవర్స్‌లో ట్యాంక్‌ని ఖాళీ చేస్తుంది. రైట్? ఖాళీ అంటే మనకి మైనస్. రైట్? సో, 3 పైపులు ఒకేసారి పని చేస్తే సో, 3 ఒకటేసారి ఓపెన్ చేసేసారు. సో, ప్రారంభంలో ఖాళీగా ఉన్న ట్యాంక్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ ఉన్న ట్యాంకీ అనేది ఎంత సమయంలో ఫుల్ అయిపోతుంది అంటున్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ తెలియాలి. సో, ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ కావాలంటే మనకి సో, వీటి యొక్క ఎల్‌సీఎం తీసుకోవాలి. రైట్? చూడండి వీటి యొక్క ఎల్‌సీఎం ఏమైతుంది? సో, బిగ్ నంబర్ ఏది 30 కదా! సో, 30 యొక్క మల్టిపుల్స్ చూడండి. సో, 30 130 రైట్? 30 అనేది 15తో పోతుంది. బట్ 20తో పోదు కదా! సో, నెక్స్ట్ సెకండ్ మల్టిపుల్ తీసుకోవాలా. సో, 32 జా 60. సో, 15తో పోతుంది, 20తో పోతుంది, 30తో పోతుంది. అంటే మనకి సో, ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్ రైట్? ఈ 60 లీటర్స్ ఏ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది చూడండి. 60/15 అంటే 4 లీటర్స్ పర్ హవర్ వెళ్తుంది. సో, ఇది ఏ యొక్క కెపాసిటీ. సో, అలాగే బి యొక్క కెపాసిటీ చూడండి. సో, 3 లీటర్స్ పర్ హవర్ వెళ్తుంది. ఇది బి యొక్క కెపాసిటీ. బట్ సి యొక్క కెపాసిటీ ఏంది? సి కెపాసిటీ ఏంది? ఖాళీ చేస్తుంది. సో, చూడండి 60/30 అంటే 2 లీటర్స్ పర్ హవర్‌కి ఖాళీ చేస్తుంది. మైనస్ ఇప్పుడు, ఇప్పుడు చూడండి ఈ 3 మనకి యాడ్ చేయాల. సో, చూడండి 6 4 + 3 7 4 + 3 7 సి పైప్ మనం మైనస్ చేసుకుంటాం. ఎందుకంటే అది ట్యాంక్‌ని ఖాళీ చేస్తుంది. సో, 2 సో, దీన్ని చేసి చూడండి 4 + 3 7 7 - 2 5 అంటే 5 లీటర్స్ పర్ హవర్ గంటకి 5 లీటర్లు ట్యాంక్‌కి నిండుతుంది. సో, ఇప్పుడు ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ మనకి 60 లీటర్స్ వచ్చింది. సో, అలా 5 కెపాసిటీతో ఎళ్తే మనకి ఎన్ని అవర్స్‌లో నిండుతుంది? 5 12 అంటే 12 అవర్స్‌లో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతుంది. సో, ఎక్కడుంది 12 అనేది మనకి? సి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. సో, తండ్రి వయస్సు అతని కొడుకు వయస్సు కంటే 7 రెట్లు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఫాదర్ ఏజ్ వచ్చేసి సన్ ఏజ్ కంటే 7 టైమ్స్ ఉందంట. సన్ ఏజ్‌తో. సో, ఇక్కడ మనకి ఫాదర్ కోఎఫిషియంట్ ఏం లేదనుకుంటే 1 ఉంటుంది. సో, సన్ ఇటు పక్క తీసేసుకున్నామంటే ఎఫ్/ఎస్. సో, 7 అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 1 అనేది ఇక్కడికొస్తుంది. అంటే ఫాదర్ యొక్క ఏజ్ 7 మల్టిపుల్ అయ్యుంటుంది. సన్ యొక్క ఏజ్ 1 మల్టిపుల్ అయ్యుంటుంది. సో, ఇదెప్పుడు ప్రెజెంటే కదా! రైట్? సో, చూడండి మనకి ఏం అడుగుతున్నాడు? తండ్రి ప్రస్తుత వయస్సు. మనకి ఇచ్చినది ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడు. సో, ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇది. ప్రెజెంట్ ఏజ్ వయస్సు కనుక్కోమంటున్నాడు. అంటే ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయ్యుంటుంది గదా! రైట్? అంతే గదా! చూడండి ఆప్షన్స్. 36 అనేది 7తో ఎళ్తుందా? ఎళ్ళదు. సో, 39 అనేది డివైడెడ్ బై అవ్వదు. 45 అనేది అవ్వదు. 42 అవుతుంది గదా! 7 6 42. సో, చూడండి ఏం లేనప్పుడు 7తో డివైడెడ్ బై ఒక్కటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. సో, చూడండి ఆప్షన్ 4 ఈస్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. సాధారణ షడ్భుజి యొక్క ప్రతి బాహ్య కోణం యొక్క కొలతలు ఏమిటి అంటున్నాడు. అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ అడుగుతున్నాడు. సో, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్? సో, మన ప్రీవియస్ వీడియోలలో బాగా గమనించండి. రెగ్యులర్ హెక్సాగాన్. సో, హెక్సాగాన్ అనే ప్లేస్‌లో రెగ్యులర్ పాలిగాన్ అని ఇస్తాడు. సో, పాలిగాన్ అంటే ఇక్కడ దాని యొక్క డైమెన్షన్ మెన్షన్ చేయలేదు. సో, ఒక డయాగ్రామ్ అదే ఒక షడ్భుజి గాని, ఒక హెక్సాగాన్ గాని, లేదంటే ఒక స్క్వేర్ రెక్టాంగులర్ గాని, ఒక పంచభుజి గాని అలా ఇస్తాడు. రైట్? సో, ఇక్కడ డైరెక్ట్ హెక్సాగాన్ అని ఇచ్చేసాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లలో మనం చెప్పాం గదా! సో, ఇంటర్నల్ యాంగిల్ ఈక్వల్స్ టు సో, n-2 ఇంటూ 180 డిగ్రీస్ బై ఎన్. రైట్? సో, ఇక్కడ చూడండి ఇంటర్నల్ యాంగిల్ మనకి తెలీదు. రైట్? సో, ఇక్కడ చూడండి మనకి n-2 అంటే హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఇక్కడ చూడండి ఇమేజ్‌లో చూపించాం గదా! ఇక్కడున్నది హెక్సాగాన్ అంటే 6. 6 సైడ్స్ ఉన్నాయి. 6 - 2 4 ఇంటూ 180 బై సో, ఎన్ని సైడ్స్ ఉన్నాయి? హెక్సాగాన్ అంటే 6 కదా! సో, చూడండి 6 1 జా 6 3 జా 80. సో,
30 into 4 120 degrees. ఇది ఇంటర్నల్ యాంగిల్, రైట్? ఇంటర్నల్ యాంగిల్ వచ్చేసి 120 degrees. సో ఇక్కడ చూడండి మనకి ఈ డయాగ్రామ్ చూడండి ఇలా ఉందా డయాగ్రామ్? సో ఇలా ఉంది, రైట్? ఇలా ఉంది. సో ఇంటర్నల్ యాంగిల్ అంటే సో ఇక్కడ చూపించిన డయాగ్రామ్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నారంటే చూడండి ఏమవుతుంది ఇది ఇంటర్నల్ యాంగిల్ అంటే ఇది 120 degrees, ఇది 120 degrees, ఇది 120 degrees అలా. ఇక్కడ ఏమడుగుతున్నాడు ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణం అడుగుతున్నాడు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇక్కడ అడుగుతున్నాడు, ఈ డిగ్రీ అడుగుతున్నాడు. సో ఇలా మనకు ఒక సరళ రేఖ యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది 180 degrees కదా. సో ఇది 180 degrees అయినప్పుడు ఇది 120 ఇచ్చాడు ఇంటర్నల్ యాంగిల్. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుంది సో 180 మైనస్ 120 60 degrees అంతే కదా. సో 180 నుంచి 120 పోతే 60 degrees అంటే బాహ్య కోణం ఇక్కడ 60 degrees వస్తుంది మనకి, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 60? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో 2 సంవత్సరాల క్రితం రవి మోను నుండి సంవత్సరానికి 4% చక్రవడ్డీ చొప్పున 3000 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించడానికి రవి మోనుకి చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటున్నాడు. సో మొత్తం అంటున్నాడు. మొత్తం అంటే మనకి ఇచ్చిన అమౌంట్ ప్లస్ మనం ఇవ్వాల్సిన వడ్డీ. సో మొత్తం దానిలో కలిపేసుకోవాలి. సో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇతను చక్రవడ్డీ కాదు సాధారణ వడ్డీ ఇచ్చాడు అనుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకుందాం. సో 3000 మీద సో 4% అంటే ఎంత? సో చూడండి ఫస్ట్ ఇది 100% అనుకుంటే ఈ జీరో తీసామనుకోండి 1% వచ్చేసి 30 రూపీస్ అయితే 4% ఎంత? సో 1 into 30 4 into 30 120 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్ 120 వస్తుంది, సెకండ్ ఇయర్ 120 వస్తుంది, రైట్? అంతే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చాకల్లా సో ఫస్ట్ ఇయర్ 120నే వస్తుంది, సెకండ్ ఇయర్ ఏమవుతుంది సో అమౌంట్ మీద వడ్డీ వస్తూ ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద మరీ వడ్డీ వస్తుంది. అంటే 120 అనేది 100% అనుకుంటే మనకి ఈ జీరో తీసేస్తే 10% అవుతుంది. సో మనకి ఈ 0 పాయింట్ తీస్తే 1.2 వస్తుంది. ఇది 1%. బట్ మనకి 4% కదా. సో ఇంటూ 4. సో చూడండి 4 1 జా 4 ప్లస్ 4 2 జా 8 అంటే 0.8 4.8 అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో 4.8 అనేది ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది మరి. సో ఇది సెకండ్ ఇయర్ వచ్చిన 2 సంవత్సరాలకి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో చూడండి 120 ఫస్ట్ ఇయర్ వచ్చింది, మరి 120 సెకండ్ ఇయర్ వస్తూ ఫస్ట్ ఇయర్ వచ్చిందని వడ్డీ ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ. అంటే 240 ప్లస్ 4.8 244.8 ఇది ఇంట్రెస్ట్. మనం అడుగుతున్నది మొత్తం కదా. అంటే మనకి ఇచ్చిన మొత్తం 3000 ప్లస్ 244.8 సో 3248 ఎక్కడుంది చూడండి ఆప్షన్ 4 లో ఉందా మనకి 3000 ప్లస్ 244.8 సి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్. సో బేస్ యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 15 సెంటీమీటర్లు ఉన్న సిలిండర్ అన్నాడు. సో సిలిండర్ అనగానే మనకి సో గుర్తుకొచ్చేయాలి సిలిండర్ ఇలా ఉంటుంది, రైట్? సో మొత్తం ఉపరితల వైశాల్యం అంటే సో ఇది వస్తుంది ప్లస్ ఈ కర్వ్డ్ ఏరియా ఉంది కదా. సో ఇది కూడా వస్తుంది. సో ఇవి రెండు తీసేస్తే కర్వ్డ్ ఏరియా ఏమైతుంది 2πr హైట్ ఉంది హెచ్ కదా. సో ప్లస్ ఈ పైన స్క్వేర్ ఈ సర్కిల్ యొక్క ఏరియా πr స్క్వేర్ సో 2πr², రైట్? అంతే కదా. ఇప్పుడు చూడండి 2πr కామన్ తీసామంటే ఆర్ ప్లస్ హెచ్ అంతే కదా. ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి దీని వాల్యూస్ నుంచి ఇక్కడ ఆప్షన్స్ లో పై అనేది సపరేట్ ఉంది అంటే మనకి పై అవసరం లేదు. సో 2r సో 2 ఇంటూ రేడియస్ ఎంత అన్నాడు ఇంటూ 7 ప్లస్ 15 22 అంతే కదా. సో చూడండి 2 ఇంటూ 7 14 ప్లస్ 22 సో చూడండి సో 14 ని 10 4 చేసుకొని 22 తో డివైడ్ చేయొచ్చు. సో 22 ఇంటూ 10 220 22 ఇంటూ 4 88 అంతే కదా. సో చూడండి 80308 సో 5 ఉంది సెంటీమీటర్ స్క్వేర్ అంతే కదా. సో చూడండి 308 5 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది ఆప్షన్ 308 సి ఆప్షన్ 3 లో ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 8 10 12 మరియు 16 ద్వారా ఖచ్చితంగా భాగించబడే కనీసం 6 అంకెల సంఖ్యను కనుగొనండి అంటాడు. ఖచ్చితంగా భాగించబడే అంటే రిమైండర్ 0 రావాలి. సో ఈ డివైడెడ్ బై అయిపోవాలి. సో రిమైండర్ 0 రావాలి. సో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 10 12 సో 8 10 12 16 ఉంది కదా. సో ఇక్కడ మనకి 8 తో డివైడెడ్ బై అవ్వాలి అంటే 8 డివైడింగ్ రూల్ తెలుసు కదా. సో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 తో డివైడెడ్ బై అవ్వాలి. సో
040 అయిందంటే 8 5 40 అయిపోతుంది కదా. సో డివైడెడ్ బై, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో 20 డివైడెడ్ బై అవుతుందా? అవ్వదు. సో 60 అవ్వదు. సో 080 ఇది అవుతుంది. అంటే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి 2 ఆప్షన్స్ వచ్చాయి. సో మనకి 10తో రావాలి, 10తో డివైడెడ్ బై అవ్వాలంటే ఎండింగ్‌లో ప్రతి ఒక్కటి 0 ఉండాలి. సో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 4లో కూడా ఉంది. అంటే 2 అయిపోయాయి. నెక్స్ట్ 12 చూడండి. 3 ఇంటూ 4 కదా. సో అంటే 3తో డివైడెడ్ బై అయినా 12తో అయిపోతుంది. సో 4తో అయిపోయినా 12తో అయిపోతుంది. సో మనకి 3తో చూడండి. 3 యొక్క డివైడింగ్ రూల్ ఏంది? సో వాటి యొక్క సమ్ అనేది 3 మల్టిపుల్ అయిందంటే ఆ నంబర్ అనేది 3తో డివైడెడ్ బై అవుతుంది. సో ఆప్షన్ 1 చూడండి. 1 + 4 అంటే 5 ఉంది. 5 అనేది 3 మల్టిపులా? అవ్వదు కదా. అంటే ఆప్షన్ 1 అనేది కూడా రాంగ్. ఆప్షన్ 4 చూడండి. 1 + 8 9. సో ఇది 3 మల్టిపులే కదా. సో 3 3 జా 9 అంటే మనకి ఆప్షన్ 4 ఒక్కటే మిగిలింది ఇంకా. సో చూడండి, ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్. సమీకరణం యొక్క మూలాలు. సమీకరణం యొక్క మూలం అనేది సో a+3x² - 13ax + 7 - a = 0. మరొక దానికి పరస్పరం అయితే a యొక్క విలువ ఎంత అంటున్నాడు. సో ఒక రూట్ వచ్చేసి 5 అనుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్‌కి. ఇంకొక రూట్ వచ్చేసి పరస్పరం అయితే అంటే రెసిప్రోకల్ అంటే 1/5 అయితే అంటున్నాడు. సో అప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ ఏమైతుంది? సో 5, 5 క్యాన్సిల్ అయిపోతే ప్రొడక్ట్ 1 కదా అయ్యేది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో a+3x² - 13ax + 7 - a = 0. అంటే ఇప్పుడు ఏమైతే అంటున్నాడు, ఇవి పరస్పరం అయితే అంటున్నాడు, అంటే రెసిప్రోకల్ అయితే అంటున్నాడు. సో అప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ ఏమైతుంది? మనకి ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైతుంది? c/a కదా అయ్యేది. ఇక్కడ చూడండి, c అంటే 7 - a బై సో a + 3. సో ఈక్వల్ టు ఏమైతుంది? 1 అయితుంది కదా రెసిప్రోకల్. సో చూడండి, 7 - a = మల్టిప్లై చేస్తే a + 3. సో చూడండి, ఇక్కడ మనకు -aని ఇటుపక్క పంపించేసామంటే +c అవుతుంది. ఇక్కడ +3 ఇటుపక్క పంపించేసామంటే -3 అవుతుంది. సో చూడండి, 7 - 3 a + a. సో చూడండి, 7 - 3 అంటే 4 = 2a. సో మనకి 2 2 జా 4. ఇది a వాల్యూ. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? a వాల్యూ 2. సో ఎక్కడుంది ఆప్షన్ 2 అనేది? సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. రైట్. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వెషన్. సో చూడండి, ద వాల్యూ ఆఫ్ 156.025 + 251.216 - 52.156. పాయింట్ తర్వాత అన్ని 3 డిజిట్స్ ఈక్వల్‌గా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 యాడ్ చేసి వచ్చిన దాంట్లోంచి ఇది మనం తీసేయాలి. సో డైరెక్ట్‌గా మనం ఇక్కడ చూడండి, ఆప్షన్స్‌లో లాస్ట్ డిజిట్ డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంది కదా. సో మనం ట్రై చేయొచ్చు. చూడండి, 5 + 6 సో 1 వస్తుంది. అంటే 11 అవుతుందా? సో ఒకటి క్యారీ అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది ఆప్షన్? 11 1 - 6 అంతే కదా. లాస్ట్‌లో 6 ఉంది. సో మనం క్యారీ చేసుకున్నామంటే 11 వస్తుంది. సో 11 - 6 అంటే ఎండింగ్‌లో 5 రావాలి. చూడండి, ఎండింగ్‌లో 5 ఎక్కడుంది ఆప్షన్? సో ఇందులో లేదు, ఇందులో లేదు. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 4లో లేదు. సో అంటే మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి, నెక్స్ట్ క్వెషన్. చూడండి, మనకి ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ గివెన్ డేటా. మీన్ అంటే సగటు. సో సగటు అడుగుతున్నాడు మనకి. సగటు అంటే తెలుసు కదా. సో ఇలా ఒక టేబుల్ ఇచ్చి మనకి సగటు అని అడిగాడంటే, సో చూడండి, మనకి 10 ఇంటూ 5 50. సో ప్లస్ 20 ఇంటూ 5 100 రైట్. ప్లస్ 30 ఇంటూ 4 120 ప్లస్ 40 ఇంటూ 6 సో 240 ప్లస్ 50 ఇంటూ 5 250 రైట్. సో బై కింద ఎఫ్ ఉంది కదా. సో వీటి యొక్క సమ్ వేయాలి మనం. సో చూడండి, 5 + 5 10 10 + 5 15 15 + 10 25. సో చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్స్ ఎంచండి. సో 100 100 200 200 400 ఇంకో 200 600 రైట్. 600 ఇప్పుడు టెన్స్ ప్లేస్‌లోటి. సో 50 + 20 70 70 + 40 110 110 + 50 160 రైట్. 160 అంటే టోటల్ 760/25 అవుతుంది. సో మనకి 25 ఇంటూ చూడండి, 25 ఇంటూ 30 25 ఇంటూ 3 చేసామంటే 75 అవుతుంది మనకి. అదే ఇంకో 0 పెట్టామంటే ఇక్కడ 750 అవుతుంది. అంటే 25 ఇంటూ 30 చేస్తే 750. సో ఇంకా 10 రిమైండర్ ఉంది. అంతే కదా. సో 10 రిమైండర్ ఉంది. సో పాయింట్ పెట్టామంటే 0 ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 10 25 4 జా 100 అవుతుంది కదా. అంటే 30.4 అనేది మనకు వచ్చే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 30.4 అనేది చూడండి, ఆప్షన్ 3 ఈస్ ఆన్సర్ రైట్. అంతే కదా. ఆప్షన్ 3 ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో మనకి నెంబర్ అనాలజీ చూడండి. సో తెలుసు కదా, మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్‌ది సెకండ్‌కి రిలేషన్‌షిప్ ఉంటుంది. అలాగే థర్డ్‌ది ఫోర్త్‌కి రిలేషన్‌షిప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఫిఫ్త్ నుంచి సిక్స్త్ రిలేషన్‌షిప్ కనుక్కోవాలి. సో చూడండి, మనకి 27 సో 5 టైమ్స్ చేస్తే దగ్గర దగ్గర ఉందా? సో అంటే అప్పుడు మనకి 27 ఇంటూ 5 సో చూడండి,
20 into 5 100, 7 into 5 35 అంటే 135. సో 135కి 5 యాడ్ చేసామంటే 140, రైట్. అలాగే నెక్స్ట్ చూడండి 22 into 5. సో 20 into 5 100, 2 5 10, 110 ప్లస్ 5 యాడ్ చేసామంటే 115 వచ్చిందా, రైట్. సిమిలర్లీ 32 into 5. సో 30 into 5 150, 2 into 5 10. సో ఇది 160 అవుతుంది. 160కి 5 యాడ్ చేస్తే 165. అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకి 165. ఎక్కడుంది ఆప్షన్ 165? సి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సో జెడ్ యొక్క ఏ విలువలకు క్రింది సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటుంది, రైట్. సమాన మూలాలను. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేసేది ఇంకొక ప్రాసెస్ చెప్తా చూడండి. సో మనకి బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. సో రైట్, ఇక్కడ చూడండి బి స్క్వేర్, ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. సో బి స్క్వేర్, సో విచ్ మీన్స్ జెడ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4a వాల్యూ ఎంత, జెడ్ ప్లస్ 4ac, సి వాల్యూ 1 ఈక్వల్స్ టు 0. సో చూడండి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉందా. సో జెడ్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2z. సో మైనస్ 4z ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4 just 16 ఈక్వల్స్ టు 0. సో z స్క్వేర్, సో 2z ప్లస్ 2z మైనస్ 4z మైనస్ 2z. సో మైనస్ 16 ప్లస్ 1, సో మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ z స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో 1 ఇంటూ మైనస్ 15, సో మైనస్ 15 అవుతుంది. మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. సో అవి మల్టిప్లై చేస్తే మైనస్ 15 రావాలి. ప్లస్ అడిషన్ చేస్తే మల్టిప్లై చేస్తే మైనస్ 15 రావాలి. అడిషన్ చేస్తే మైనస్ 2z రావాలి, 2 రావాలి. సో 5 ఇంటూ 3. సో చూడండి 5 ఇంటూ 3. సో మనకి మైనస్ రావాలి. చూడండి 5 ఇంటూ 3. సో మల్టిప్లై చేస్తే -5 ఇంటూ -3, -5 ఇంటూ 3 -15 మల్టిప్లై చేస్తే, అది అడిషన్ చేస్తే -5 ప్లస్ 3 అంటే -2 వచ్చిందా. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు. సో చూడండి జెడ్ స్క్వేర్, సో -5z ప్లస్ 2z -15 ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి సో జెడ్ కామన్ తీసామనుకోండి, ఇందులో ఫస్ట్ ఈ టర్మ్ నుంచి జెడ్ కామన్ తీసామనుకోండి. సో జెడ్ కామన్ తీస్తే సో జెడ్ -5 అంతే కదా. జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ -5z. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ లోంచి 2 కామన్ తీసాం. ఇక్కడ 3 కదా. ఓకే 3 కామన్ తీసాం అనుకోండి ఇక్కడ. సో 3 కామన్ తీస్తే సో జెడ్ -5 అంతే కదా. సో చూడండి 3 ఇంటూ జెడ్ 3z ఇక్కడ. నెక్స్ట్ 3 ఇంటూ -5 -15 అంతే కదా. సో జెడ్ -5 ఒకటి వస్తుంది, ప్లస్ జెడ్ ప్లస్ 3 ఒకటి వస్తుంది ఈక్వల్స్ టు 0. సో మనం ఒక్కొక్క దాన్ని ఈక్వల్ టు 0 చేసామనుకోండి. సో చూడండి జెడ్ -5 ఈక్వల్స్ టు 0. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఒక రూట్ వచ్చింది. సో చూడండి జెడ్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో జెడ్ ఈక్వల్స్ టు -3 ఒక రూట్ వచ్చింది. సో ఈ రెండు రూట్లు ఎక్కడున్నాయి. సో 5 -3 ఎక్కడుంది, 5 -3. సో చూడండి ఆప్షన్ 3 లో ఉంది కదా. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇటువంటి వాటిని మనం ఎగ్జామ్స్ లో లాస్ట్ లో ఉన్నప్పుడు చేస్తాం మనం, రైట్. సో చూడండి మనకి ద వాల్యూ ఆఫ్ అని అడిషన్ చేయమంటున్నాడు. సో ఈ ఈక్వేషన్ అడిషన్ చేయమంటున్నాడు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేద్దాం చూడండి. సో సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్, సో సైన్ పవర్ 4 తీటా ప్లస్ 1. సో ఈ రెండు టర్మ్ లోంచి నేను సైన్ స్క్వేర్ తీటాని కామన్ తీస్తా. సో చూడండి సైన్ స్క్వేర్ తీటాని కామన్ తీసామంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, రైట్. సో మనకి ఒక ఫార్ములా ఉంది కదా. సో ట్రిగ్నామెట్రీలో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, రైట్. సో మనకి కాస్ స్క్వేర్ తీటా కావాలంటే ఈ సైన్ స్క్వేర్ తీటా నడుపు పంపించేసామంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ మనం కాస్ స్క్వేర్ తీటా పెట్టుకోవచ్చా. సో చూడండి సైన్ స్క్వేర్ తీటా, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ లో కాస్ స్క్వేర్ తీటా, రైట్. సో ఇప్పుడు ఈ డివైడర్ లో ఉన్నటువంటిది న్యూమరేటర్ కి ఇలా సంబంధంలో ఉంటుంది, ప్లస్ ఇలా సంబంధంలో కూడా ఉంటుంది కదా. సో అంటే రెండింటికి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు చూడండి, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై, సో డినామినేటర్ మరి కింద దానికి కూడా ప్లస్ 1 కూడా సంబంధం ఉంటుంది కదా, కాస్ స్క్వేర్ తీటా. సో చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 బై కాస్ స్క్వేర్ తీటా అంటే, సో 1 బై కాస్ అంటే తెలుసు కదా మనకి సీకెంట్ స్క్వేర్ తీటా, రైట్. సో ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఈక్వేషన్ నుంచి చేయాలి. సో చూడండి 1 మైనస్
ఇప్పుడు ఇక్కడి వరకు నేను సో, ఇక్కడ 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ పవర్ 4 థీటాలో టాన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తా. సో, ఏమొస్తుంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో, ఈ 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటాతో ఇది మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే కదా వచ్చేది పైది. సో, చూడండి అందుకని. సో, మనకి ట్రిగ్నామెట్రీలో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మాదిరి ఇంకోటుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అనేది. సో, చూడండి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 రైట్. సో, మనకి ఈ టాన్ థీటాని అటుపక్క పంపించేసామనుకోండి మైనస్ ఉన్నది కాస్త 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ ఏముంటుంది? సీకెంట్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 సీకెంట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చా? సో, చూడండి. సో, 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? సో, సీకెంట్ స్క్వేర్ థీటా. సో, 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా ఒకటుంటుంది. మైనస్ టాన్ స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా బై సీకెంట్ స్క్వేర్ థీటా ఇలా ఉంటుంది. అంటే డినామినేటర్ అనేది రెండిటికి సంబంధించినది. సో, చూడండి 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా బై సీకెంట్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, సీకెంట్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సో, 1 బై సీకెంట్‌ని ఏమని రాసుకోవచ్చు? కాస్ అని రాసుకోవచ్చు కదా! సో, కాస్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. ఇది సెకండ్ ఈక్వేషన్ యొక్క సమ్ రైట్. లాస్ట్‌లో వచ్చినది. ఇది ఫస్ట్ ఈక్వేషన్‌ది. ఈ రెండిటిని ఏమని చేయమంటున్నాడు? యాడ్ చేయమంటున్నాడు. సో, చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అయితుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 అయితుంది. ఈ రెండిటిని యాడ్ చేయమంటున్నాడు. సో, చూడండి ఏమొచ్చింది 1 + 1 2. ఎక్కడుంది ఆప్షన్ అనేది? సి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్ రైట్. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ టైమ్ టేకింగ్ అండి మనకి. సో, తెలిసిందంటే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, తెలీదంటే స్కిప్ చేయడం బెస్ట్ రైట్. నెక్స్ట్ క్వెషన్. నంబర్ సీరీస్ చూడండి ఫ్రెండ్స్. సో, ఇందాక ఇచ్చిన నంబర్ సీరీస్ వేరు. ఇప్పుడు ఈ నంబర్ సీరీస్ వేరు. సో, చెప్పాను కదా! సో, 5-6 ఉంటాయి మినిమమ్ నంబర్ సీరీస్ అంటే మనకి. సో, అలా డిఫరెన్స్ 1 నంబర్ వదిలి ఇంకో నంబర్ సో, అలా వచ్చినప్పుడు ఎక్కువ నంబర్స్ ఉంటాయి మనకి. సో, ఇది చూడండి మనకి 9, 10, 22, 69, 280. సో, చూడగానే 9 నుంచి 10 ఎలా వచ్చింది? +1 వస్తుంది. +1 చేస్తే వస్తుంది. లేదంటే ఇంటూ 1 +1 చేసినా వస్తుంది. అంతే కదా! సో, 9 ఇంటూ 1 +1 చేసినా వస్తుంది. సో, 10 నుంచి 22 ఎలా వస్తుంది? సో, చూడండి ఇంటూ 2 +2 చేయొచ్చు కదా! సో, ఇంటూ 2 +2 10 2 20 +2 22. సో, సిమిలర్‌లీ ఇంక ఇలా ఫార్మ్ అవుతుందన్నప్పుడు నెక్స్ట్ మనకి ఇంటూ 3 +3 చేస్తే 69 వచ్చిందా? అంతే కదా! 22 ఇంటూ 3 66 +3 యాడ్ చేస్తే 69. సో, అర్థమైపోయిందింక. సో, ఇంటూ 4 చేస్తే +4 చేస్తే 280 వచ్చింది. అలాగే 280ని ఇంటూ 5 +5 చేయాలి. సో, చూడండి 280 ఇంటూ 5 అంతే కదా! సో, ఇక్కడ చూడండి 280. సో, ఇలా డివైడ్ చేసుకొని 5తో మల్టిప్లై చేస్తాం. సో, 200 ఇంటూ 5 1000 రైట్. సో, 8 ఇంటూ 5 సో, 400 రైట్. సో, 1400 వచ్చింది. ఇదేంది 1400 ఇంటూ 5 మరి +5 యాడ్ చేయాలి కదా! సో, 1405. సో, ఇది మనకి నెక్స్ట్ వచ్చే ఆన్సర్ 1405. నెక్స్ట్ వచ్చే నంబర్. సో, ఎక్కడుంది మనకు ఆప్షన్ అనేది 1405. సి ఆప్షన్ 1 ఈస్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్. సో, 2, 4, 18. సో, ఇది నంబర్ ఆలోచించి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్. సో, చూడండి 2, 4, 18. సో, మనకి 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. 2 యాడ్ చేస్తే 20, -2 చేసామంటే 18. ఓకే. సేమ్ క్వెషనే దీంట్లో సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం సెకండ్ దాంట్లో. సో, 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16. సో, చూడండి యాడ్ చేస్తే 52 రైట్. 52 -2 చేస్తే 50. ఓకే. దీంట్లో సాటిస్ఫై అయింది. దీంట్లో సాటిస్ఫై అయింది. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో, చూడండి 7 7 జా 49, 6 6 జా 36. చూడండి 5 75 -2 అంటే 73 రావాలి. మనకి ఇక్కడ 65 ఉంది. ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆప్షన్ 2 చూద్దాం. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9. సో, అడిషన్ చేస్తే 4 34 -2 చూస్తే 32 రావాలి. వచ్చింది కదా ఆప్షన్. సో, ఆప్షన్ 2నే కండిషన్ సాటిస్ఫై చేసింది. సి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థాంక్స్. సో, ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.